హాయ్ అండి. నమస్తే. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిన్న పిల్లల కోసం చాలా ఈజీగా తయారు చేసుకునే ఎగ్ బైట్స్ లేకపోతే ఎగ్ బాల్స్ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నాను. చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇవి చూడడానికి క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి కాబట్టి దీన్ని తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రీజ్ చేసి కూడా మనం ఫ్రిడ్జ్‌లో ఒక 2-3 వీక్స్ వరకు పెట్టుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. మరి ఈ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలేంటో ఒకసారి చూసేద్దామా? ముందుగా నేనిక్కడ ఒక 5 గుడ్లను తీసుకున్నాను. ఇవి బాయిల్డ్ అనమాట. మీకు ఎక్కువ కావాలనుకుంటే గుడ్లని ఎక్కువగా తీసుకోవచ్చు. తర్వాత వీటిని మనం ఇలా గ్రేట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి కదా! దాంట్లో పెట్టి మనం ఇలా బాగా చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇదంతా మనకి పొడి పొడిలాగా రావాలన్నమాట. చేతితో కలిపితే అది మనకి పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది. కాబట్టి ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి మిశ్రమం అంతా బాగా పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదా! ఇలా అంతా పొడి పొడిగా రావాలి. ఇందులో ఎగ్ వైట్‌ని కూడా మిక్స్ చేయాలి. ఎగ్ యెల్లోని కూడా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొన్ని మసాలాలను యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక 2-3 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలని కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా చేతితో చిదిమి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకుందాము. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుందాము. అలాగే కొంచెం నల్ల మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్‌ని కూడా వేసుకుందాము. అలాగే ఒక 2 బ్రెడ్ స్లైస్‌ని మనము వాటర్‌లో ముంచి ఇలా చేతితో చిదిమి వేసుకోవాలి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక 5 గుడ్లకి ఒక 2 బ్రెడ్ స్లైస్ అనేవి బాగా సరిపోతాయి. మరి ఎక్కువగా వేసుకుంటే అంతా పిండిలాగా అవుతుంది. కాబట్టి 2 వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకుందాం. ఇవి మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువగానే ఉంటుంది. ఉప్పు, కారం అనేవి మీ టేస్ట్‌కి తగినట్టుగా వేసుకోవచ్చు. అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్‌ని వేసుకుందాము. ఈ మిశ్రమంలో మనం కార్న్‌ఫ్లోర్‌ని మాత్రమే యూజ్ చేయాలి. మైదా కానీ, బియ్యపిండి కానీ అలాంటివి యూజ్ చేయకూడదు. కార్న్‌ఫ్లోర్ వల్ల మనకి బైండింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ మసాలా అంతా బాగా కలిసే వరకు కలుపుకుందాము. ఇందులో మనం వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఇందులోనే మనకి కొంచెం తడి ఉంటుంది కాబట్టి మొత్తం బాగా బాల్స్ లాగా ఫామ్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా చేతితోనే బాగా అంతటిని కలుపుకొని మనం దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా! ఈ సైజ్ బాల్స్ చేసి పక్కన పెట్టుకుందాం. మీరు కావాలంటే దీన్ని లాలీపాప్ షేప్‌లో కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ ఈ మిశ్రమాన్ని ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో కోట్ చేశాను. దీనికోసం నేను ఇక్కడ ఒక ఎగ్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఈ ఎగ్ బాల్స్‌ని ఇందులో వేసి డిప్ చేశానన్నమాట. దీనివల్ల మనకి కోటింగ్ అనేది పైన చాలా క్రంచీగా వస్తుంది. వీటన్నిటిని మనం ఇలా రెడీ చేసి వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఒక 5-10 నిమిషాల్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా రోజు ఈవినింగ్ పూట చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటుందండి. పిల్లలకి తప్పకుండా ఈ రెసిపీ అనేది నచ్చుతుంది. ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఈ రెసిపీని బాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. మనకి సామాను కూడా ఎక్కువగా పట్టదు. బట్ దీని రుచి మాత్రం చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మరి ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. చూసారు కదా! ఒక జస్ట్ 5 నిమిషాల్లో మనకి ఎగ్ బాల్స్, ఎగ్ బైట్స్ అనేవి రెడీ అయిపోయాయి. దీన్ని మనం మయోనీస్‌తో కానీ, టమాటో కెచప్‌తో కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటాను. మరి నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.